అసలు ఎందుకు నేను ఇంకెంతకాలం వేచి ఉండాలి, ఇంకెంతకాలము నేను నా ప్రార్థనకి జవాబులు రావట్లేదే అని ఇటువంటి ప్రశ్నలతో, ఇటువంటి డౌట్స్తో, సందేహాలతో ఉంటే దేవుడు మీతోటి ఈరోజు మాట్లాడదలుచుకున్నాడు. అసలు ఎందుకు దేవుడు మనల్ని వేచి ఉండమంటాడు? వై డస్ గాడ్ ఆస్క్ us to wait? చూసిన శ్రేష్టమైనది పొందుకోవాలంటే నిజంగా వేచి ఉంటేనే మనం అది పొందుకోగలుగుతాం. మనందరికీ ఈ లైఫ్ ప్రిన్సిపల్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ నిజంగా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది అవునయ్యా నువ్వు ఇది నా మంచికి నువ్వు నన్ను వేచి ఉండమంటున్నావు అని చెప్పగలిగే జీవితం ఉందా? ఈ రోజు మీరు చాలా మంది మీలో అలసిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నారేమో. ఇంకెంతకాలం వేచి ఉండాలి, దేవుడికి నేను ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. చాలా మంది దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు, లేకపోతే వాళ్ళు ఇచ్చే రిమార్క్స్ ఏంటిదంటే, ఇంకా చాలే నేను వేచి ఉంటాం వ్యర్థం, ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, లేకపోతే 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, కొంతమంది అయితే 1 నెల నుండి ప్రార్థన చేస్తున్నా ఇంకా ఏం జవాబు రావట్లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశము, హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుడికి మొదటి నుండి అంతం ఎలాగుంటుందో తెలుసు కాబట్టి ఆయనకి సమయము, లేకపోతే మనం అనుకునే సమయంలో రావడంలో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ గాడ్. సో ఈ రోజు మీరు ఎవరైనా ఫ్రస్ట్రేషన్ లో, లేకపోతే ఇంకా అలసిపోయిన స్థితిలో, అసలు ఎందుకు దేవుడు నన్ను వేచి ఉండమంటున్నాడు, ఇంకెంతకాలం నేను ఇలాగ వేచి ఉండాలి, ఇంకెంతకాలము అని ఇటువంటి ప్రశ్నతో ఉంటే దేవుడు మీతో మాట్లాడదలుచుకున్నాడు. ఒకటి ఏంటిదంటే, దేవుడు ఎందుకు మనల్ని వేచి ఉండమంటాడంటే, హీ వాంట్స్ us to ఎక్స్పెక్ట్, ఎదురు చూపు. ఇంకొకటి నిరీక్షణ. హీ వాంట్స్ us to have an expectation and a hope. అంటే ఒక వైపేమో దేవుని దగ్గర నుండి నేను పొందుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్, నేను ప్రార్థిస్తే నేను తప్పకుండా పొందుకుంటాను, నేను అడిగితే నేను తప్పకుండా పొందుకుంటాను, ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. ఇప్పుడే చదవం కదా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హీరో అలాగా చూసినట్లయితే, ఇది నేను దేవునితో సమయం గడిపే దొరికింది నాకు, దేవానికి స్తుతులయ్యా అని చెప్తున్నారా? లేకపోతే ఇంకెంతకాలం దేవా, ఇంకెంతకాలం వేచి ఉండాలి, లేకపోతే విసిగిపోతున్నామా, సనుకుంటున్నామా? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దట్ వెయిటింగ్ పీరియడ్? ఏం చేస్తున్నారంటే వెయిటింగ్ సీజన్లో మీరు చెప్పండి దేవునికి, నేను వెనుక తీయనయ్యా ఈ సమయంలో, మళ్ళీ నాకు ఇంకా జవాబు రావట్లేదులే, నేను మళ్ళీ పాత జీవితానికి ఐల్ గో బ్యాక్ టు మై ఓల్డ్ లైఫ్ స్టైల్, నా పాత జీవిత శైలికి నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను గతంలో చేసినవి జరిగిస్తాను, లేకపోతే నేను ఇది వదిలేస్తాను, లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్ అని అలాగున్నారా?